ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని అన్నారు విజయసాయిరెడ్డి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినా వైసీపీకి నష్టం లేదన్నారు. అధికార దాహం తప్ప రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుకు పట్టదన్నారు. మరోసారి ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్న విజయసాయిరెడ్డితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మరి కొద్దిసేపట్లో సిద్ధం 4వ సభ చివరి సభ ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ అధిష్టానం కానీ ఇతర నాయకులు కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 15 లక్షల మందికి పైగా ఈ సభకు రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతా ఉన్నారు, రాబోయే ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆయన విజయసాయిరెడ్డి గారు. సార్ చెప్పండి, సిద్ధం సభ ద్వారా 4వ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? సిద్ధం సిరీస్లో ఇది ఆఖరి మహాసభ. దీంతో పొలిటికల్ క్యాంపెయిన్ అన్నటువంటిది ముగుస్తుంది. దీనికి సంబంధించి మేము అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తి కావడం, పోలింగ్ బూత్ కమిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం, సీఎం ఫేస్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సీఎం ఫేస్గా ఎన్నికలకు సమాయత్తం కావడం, ఎన్నికల పొలిటికల్ క్యాంపెయిన్ ముగించి ఎన్నికల క్యాంపెయిన్ అన్నటువంటిది ప్రారంభోత్సవానికి ఇది సిద్ధం మహాసభ. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి సందేశాన్ని ఇచ్చేదానికి ఈ యొక్క మహాసభని సిరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఇది ఆఖరి అంకం. 12 కానీ 13, 14, 15 తారీఖుల లోపల ఎన్నికల ప్రకటన వెలువడుతుంది. ప్రకటన వెలువడిన తర్వాత ఎన్నికల ప్రచారం 16వ తారీఖు నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. సో అభ్యర్థుల లిస్ట్ ఇంకా అంటే అఫీషియల్గా ఖరారు చేయలేదు, ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం? ఎక్కడైతే మార్పులు చేర్పులు ఉంటాయో వాటి వరకు మాత్రమే అభ్యర్థుల ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది. ఏ అభ్యర్థులనైతే మనం మార్పు చేయదలుచుకోలేదో వారి పట్ల ఒక స్పెసిఫిక్ ప్రకటన అన్నటువంటిది వెలువడదు. ఇంకో పక్కన జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. కానీ నిన్న పరిస్థితులు చూసుకుంటే 3 రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి, మీతో పోరాటం చేయడానికి సిద్ధమని చెప్తా ఉన్నాయి. ఏమంటారు? ఈ విషయంలో ఏ తేడా రాదు. అన్ని రాజకీయ పార్టీలు ఒకటైనప్పటికీ కూడా ఇంకా ఏదో కొన్ని పార్టీలను చేర్చుకున్నా కూడా మాకు 50% మించి ఓట్లు వస్తాయి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మా యొక్క లక్ష్యం 175కు 175, 25కి 25 నెరవేరుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. నిన్న టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పొత్తులు పెట్టుకుంటున్నామంటారు. మీరేం చెప్తారు? ఎక్కడ కనపడుతున్నాయి రాష్ట్ర ప్రయోజనాలు? ఒక సిద్ధాంతం ఉందా? రాజకీయ సిద్ధాంతం ఉందా? అసలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటి? వాళ్ళకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటే ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని కాపురం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ నాయకుడు విలువల గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడతాడా? అతను అధికారమే పరమావధిగా, తనకు అధికారం కావాలి, ఎలాగైనా సీఎం కావాలి అనే ఒకే ఒక లక్ష్యంతో అతను ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు అన్నటువంటివి అతనికి లెక్కలోనే లేవు. చంద్రబాబు నాయుడికి ముఖ్యం కాదు. రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు. ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. బీజేపీతో కలిసినా మరి ఇంకా ఏ రాజకీయ పార్టీతో కలిసినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ మళ్లీ 2024లో విజయ దుందుబి మోగిస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, ప్రకాశం జిల్లా.